బండిలోన గామాని కాలదేవా ఓట వరుతాండ చూడు రాజు కాంబోజరాజు ఏమన్నాడమ్మా అరే ఇది వరుతాందిరా నోటి కపాయి తాళం ఇది పదుగురు దూరంగా మాత్రం అనగా ఇది మాత్రం ఏడుతాంటే పదుగురికి పాపం అంటది రెండు మాత్రం అనగా రెండు పెదవులు జాగా గుంజి రెండు పెదవులు కలిపి ఒకటి కపాయి తాళం వేయర్రా ఏడవకుంటా అన్నాడు మరి రెండు పెదవులు సాగుంజి కపాయి తాళం వేసేను ఆ బిడ్డకు మాత్రం కపాయి తాళం ఎప్పుడు వేసి మాట్లాడదామంటే మాట అత్తలేదా ఇంటకు మాట్లాడకుండా కపాయి తాళం ఎత్తే చూడు ఓ అంట ఒర్రుతాంటే ఆ బిడ్డ చూడు ఇటుగారే కన్నీరు ఇటే గారిపోతాను ఇటుగారే కన్నీరు ఇటే గారిపోతాన్నమ్మా ఓ అంటగా బిడ్డ కొరదాగుతున్నదే తిరుపతి పెట్టిన బాబా గారి రాజు కాదయ్యా నేను ఇంత పన్న పెట్టి నేను 10 పిల్లల మానవ రాజు కాదయ్యా నీకెంత నాయమావురా నీకెంత దేవావురా లేడని ఓ వారి ఊరుతాండి అని అవ్వరారా ఎలారా వచ్చే అవో నోటికి కాపాయి తాళం వేసిందమ్మా ఇది మాత్రం అనగా కన్నీళ్ళు ఇటుపోయే కన్నీళ్ళు ఇటే పోతాయి ఇటుపోయే కన్నీళ్ళు ఇటే పోతాయి లోకం అంతా సబ్బండ వరణం అంటారయ్యా సబ్బండం వండుతా ఉండవచ్చు కానీ ఆ బిడ్డకు మాత్రం అనగా మరి సంపద ఒక్కసారి చంపాలి కానీ ఓ అని చెప్పుకోకుండా నోటి కపాయి తాళం వేసిన పద్ధతి కాదంటే ఎవరు చెప్తే ఎందుకుంటాడు అరే ఇది ఏడుతాంటే కన్నీళ్ళు చూసి లోకం అంతా మాత్రం బాధపడతాండ్రు దీని 2 రెప్పలు సాగుంది కంటి రెప్పలు సాగుంది 2 రెప్పలు కలిపి ఒక్క సన్న సూది నాటారు రాంబోజరాజు మాట ఎప్పుడు వెళ్ళిందో 2 కళ్ళు రెప్పలు సాగు ఉంది 2 రెప్పలు కలిపి ఒక్కటి సన్న సూది నాటుతాండ్రే సన్న సూదులు నాటుతాండ్రే వాడికి రావచ్చనమ్మా తమ్ముడు అది తమ్ముడు నేను పుట్టుకనా నాకు అన్న వింటేనా అన్నలు అడ్డం వస్తురా నా తమ్ముడు అంటే నాకు తమ్ముడు అడ్డం వస్తురా ఆడి పుట్టుక పాడు వాడ అన్న లేని పుట్టుక పుట్టాదు తమ్ముడు లేని పుట్టుక పుట్టాదు బండి పోతా గర్ర కారుతున్న పోతల బండి పోతాండే బండి అంటే చూడు తప్పండి వరణం ఉసుకపోతే రాలేకుండా ఊళ్ళో జనం పోతాను రమ్మా అబ్బాయిని ఏడుతాను అని మాత్రం అనగా ఏదో మీద మడుగు బండ పెట్టిండ్రు మడుగు బండ పెట్టి మాత్రం చేతులు దాగుంది ఏ చేతులలో మాత్రం అనగా జానుడు మొన్న నాటినారమ్మా బండిరాక బద్దలు జానుడు మొదలు నాటిండ్రు అవి అటువంటి బండి పోతాడు తప్పండి మనం బండితో పట్టిరమ్మా అంతకానకు బండి పోతాడు బండి పోతాడు బండి కరగర బండి బండకాల వరకు బండకాల లోపలి బండి కొట్టినారమ్మా బండకాల లోపలి బండి కొట్టింది అప్పుడు సబ్బండ వర్ణం చూడంగా అరే దీనికి మాత్రం అనగా
మరి కత్తి కాడ దాడితే కత్తి కాడ తగితే దీని మాత్రం మరక అవుతుందట. దీని ఒళ్ళంతా మరక కావాలంటే మరి మాత్రం మంగతుప్ప వలెం కొట్టారా బిడ్డలారా అన్నాడు. మంగతుప్ప వలెం కొట్టి ఆ వలె వేసాను. వలె వేసినాక కాంబోజ్ రాదన్నాడు. ఆ బండి మీద ఉన్న మాణిక్యాల చేయి ఆ మంగతుప్ప వలె మీద వంట పెట్టుండ్రు అన్నాడు. మంగతుప్ప వలె అంటే ఎట్లుంటాయి, ఇనుప మొళ్ళు ఉన్నట్టుంటాయి ముళ్ళు. తీసుకపోయి ఆ ముళ్ళ కంపమైన వంట పెట్టింది. ముళ్ళ కంపమైన వండ పెడితే మరి ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచులు ఉంటది. ఆ మొలలు ఎట్లా నాటుతాయో అట్లా ఈపుకు నాటినాయి. ఓ ఓ ఓ అంటే ఉరుతుంటే కళ్ళు చూద్దామంటే కళ్ళు మాత్రం మొలలు నాటింది. మాట్లాడదామంటే నోటికి ఆ పైతాలు వేసింది. అయ్యాని చేతులు దాపుదామంటే చేతులు జానడు మొలలు నాటింది. ఓ ఓ అంటే ఉరుతుందా బిడ్డ గతి లేదు అవ్వలేదు అయ్యలేదు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు ఎవరు లేని బతుకుపాడు వాళ్ళ ఏడుతా అంటే అవి తీసి మాత్రం ఆ రాకబంధన తీసి బండి వీడికి తీసి మరి ఆ మంగతుప్పాల మీద వండ పెడితే ఆ మొలలు ఈ 2-3 ఇంచులు దిగుతాయి. 3 ఇంచులు మొలలు ఈపు దిగి మరి మాత్రం కింద రక్తం గరడ కడతాను. మంగతుప్పాల కింద రక్తం గరడ కడతాంది. నా నన్ను ఏమీ కనుగొన్నవరు నాయను రాజా. నేను ఎవరాతో చెప్పుకుందు నా కర్మ పాడవాడనా పన్న వండలేదంటే ఎవరు నమ్ముకుపోయిరని ఏడుతుందా బిడ్డ. అప్పుడు కాంబోజరాలు అన్నాడు, అందరూ బయటికి వెళ్ళారు అన్నాడు. అందరు బయటికి వెళ్ళినాక మరి మాత్రం అనగా దానికి మరి కప్పన వేయాలి. కప్పన వేయాలంటే మరి కొండంత మాత్రం అనగా బండను తీసి దానికి కప్పన వేసి గాడు పోకుండా బయటికి ఆడిపోకుండా కప్పన వేసి అంటే ఆ ఊళ్ళో మన అందరూ ఏడుచుకుంటూ పోతారు. ఏ సాగు చంపినా మంచిదే కానీ ఈ సాగు భర్త చంపకూడదు. వాని బతుకు పాడువాడని తిట్టుకుంటా ఏడ్చుకుంటా వెళ్ళిపోతాను. ఈ మాత్రం అనగా బండకాన్ల బిడ్డ రక్తం అంతా నాలెపాలైంది. ఇంకా రక్తం లేదు. జీవి తల్లడిల్లుతాంది. జీవి పోలేక తల్లడిల్లుతా అంటే అప్పుడు ఆ బిడ్డకి ఎవరాయి కచ్చింది. భగవంతా ఎక్కడ పోతుంది నాయన గంపంత కంటిలో ఉన్న ఎర్రజీవంతా కనబడుతుందేనా? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి భగవంతా పరమేశ వాయువం పరంధామా అన్నిటికీ బండ కింది గప్ప కూతురికార పురుకు అన్నం పెట్టి హరితాతం మంచిలు పోతే మానవ బావుడవు నాయన దేవుడా ఎప్పుడు యాడ్ చేసిందో భగవంతుడు చూసినవా? మరి బ్రహ్మదేవుడు వాళ్ళ 6గురికి సంతానం ఇచ్చేసాడు. మా తమ్ముడు బ్రహ్మదేవుడు ఇచ్చిన సంతానం తారు సంతానం. నేను ఈ బిడ్డ బంధకాల్ల నేను మేలైన కొడుకును ఓడి కడతానన్నాడు దేవుడు. సంతానం సంతానం లేదని పట్టుకున్న మండి బంధకాల దేవుడైనా ఒక్కసారి చేయి చూపితే ఆ బిడ్డ కంపవలే మాయమైపోయింది. మాత్రం అనగా మొరలు వేయినాయి ఎగిరిపోయినాయి. బండ ఎగిరిపోయిందిరా. సూర్యుడు ఎగిరిపోయినాయి. నోటి కప్పాయి తాళం ఎగిరిపోయిందిరా. మాణిక్యాలదేవి వెనకటోని లేచి ఎప్పుడు కూర్చున్నాను. ఎవరో వేరెవరయ్యా ఎవరో వేరెవరయ్యా బిడ్డను చేసుకున్న భర్త గాని బిడ్డను ఈ పచ్చకాలను రాయను ఎంత ఉద్దవయ్యా ఎవరిగాని బిడ్డలల్లా నేనల్లా
వచ్చిన ఇన్ని బాధలు నాకు నా భర్త ఒక్కసారి సంచునోడు నన్ను కాదయ్యా నేను మాత్రం ఎవరినో కాదు బిడ్డ సంతానం ఇస్తాను దేవుడు వాళ్ళు అన్నారు కానీ నేను అనలేదనే కాదని నాకు సంతానం కాలేదని ఇన్ని బాధలయ్యా కానీ నీకు సంతానం ఇస్తుంది సంతానం ఇస్తాను అన్నప్పుడు వెనక ముందు చూడలేదు ఎంతబాయి బిడ్డ మాణిక్యాలదేవి వాళ్ళు అన్నప్పుడు నేను కానద్దు అనుకున్నది మాణిక్యాలదేవే అమ్మా రామ 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 బిడ్డ అందుకే ఎత్తిపోతాను బంధకాలలోనే ఫలమిచ్చినప్పుడు అయ్యా బంధకాలలో సంతానం ఇస్తాను నాకు ఎన్ని బాధలు వస్తాయని అడిగింది కాదే ఈ బాధని నువ్వు వెళ్ళాలని భగవంతుడు చెప్పినోడు కాదే నీకు ఏ పొలం తినబుద్ధి అయినా నీకు ఆకలైనా దూపైనా గాని పుట్టువంటి ఇక్కడ తులసి చెట్టు పుట్టింది ఈ తులసి ఆకులు మాత్రం 5 ఆకులు తిను నీకు 5 తీర్ల ఫలారాలు అయితే బిడ్డ నేను వెళ్ళిపోతాను అని ఆ మాట చెప్పి భగవంతుడు వెళ్ళిపోయింది పంచకాలంలో బిడ్డలు సంతానం ఇచ్చి నన్ను లే సంబరపడుతుంది సంతోషపడుతుంది కానల బిడ్డ గడియలు కడతానే చూడమ్మా కొద్దిగా బిడ్డ గరీబ్ నిలబడతాను ఒక గడియ కడతాంది ఒకరి తలుపుతాను గడియలు కడతానే ఆ బిడ్డ రోత పుత్రులు ఉట్టబట్టేనా ముద్ద పిన్న అవుతుంది బీరకాయ పొట్టేరు పడుతుందమ్మా పసుపు బాలంతా పడుతుంది బీరకాయ పిన్నగా పొట్టేరు పడుతుంది ఆ బిడ్డ మాణిక్యాల దేవి ముద్ద పిన్న అల్లలో నేరల్లా భగవంతుడు ఇచ్చిన తులసి చెట్టు లేదా తులసి చెట్టు 5 ఆకులు 5 ఆకులు తీసుకొని ఏడబోది భగవంతుడు 5 ఆకులు తింటే 5 నీళ్ళ పలారాలు విన్నట్టు బిడ్డలు అట్టనే గడియాలు కష్టం ఉన్నాయమ్మా పట్టుకు 10 ఏళ్ళు కూర్చుంటే ఎవరు చేస్తే కూర్చున్నారు పది ముందు పచ్చి అన్నం పథకాలలో నడుల కరుకొని నాన్న బాధలు అడుగుతాయి అమ్మమ్మ ఎత్తాలలేదో అమ్మమ్మ ఎత్తాలలేదో అమ్మమ్మ ఎత్తాలలేదో అమ్మమ్మ ఎత్తాలలేదో అమ్మమ్మ ఎత్తాలలేదో అమ్మమ్మ ఎత్తాలలేదో నల్ల నల్లయ్యా మన ఊరే ఓరయ్యా నల్ల నల్లయ్యా
ఎరా నీ వల్ల నేనుంటే మత్తూరు ఏయ్ ఓ అయ్యో ఊడ్చెమరు. అయ్యో ఎవరికి ఎదిరించి మాట్లాడుతావు? ఎప్పుడు ఏమేదిరిచ్చినా నీ బూటు పాడువాడు ఏయ్ బూటున్నది నీకు పార్వతమ్మ, చెట్లు కట్టినవి పార్వతి ఓ అంటాను కుక్కల కింద లేవా? ఓ అంటాను మంది అవి పొద్దులు అమ్ముకునేవు సరిగా అవుతుంది మళ్ళా బచ్చాడు కాడ. కనుక మాట పార్వతమ్మ, బంధకాలలో మాత్రమైన మాణిక్యాలకి సంతానం ఇచ్చేస్తాను. ఇప్పుడు విలువ అల్లాడుతుంది. ఇప్పుడు నువ్వు విడిది పెద్ద ముసలవుతారని ఇస్తారు. ఇంకా ఇంత ఇది చాలతలేదా చాలా చాలా ఇంకా ముసలు అవుతారా కొద్దిగా వంగు. అయ్యో ఎవరైనా కట్టిస్తే వంగుదు కానీ కట్టలేదా నీ కట్టి అన్న ఆ, కానీ అయితే పార్వతమ్మ కానీ ఒక్క మాట, నువ్వు బంధకాలలో వచ్చి నువ్వు మంత్రసానివి అయి మంత్రమైనా కొద్దిగా అంగు ఇంకానా? కొద్దిగా అది ఇష్టమవుతుంది అప్పటి బిగిరే. కనుక మాట నువ్వు మంత్రధారి అవతారం ఎత్తి బంధకాల్లో వచ్చి ఆమెకు ప్రసరణ చేసి ఆమె కొడుకు అక్కడ బతికేది లేదు. ఎక్కడ పోతాడు మరి మన దేవలోకంలో బతుకుడు 16 ఏళ్ళ వీరపుత్రుడు ఆయన. అన్ని రోజులు ఎవరు దాదాలు ఇక్కడ నువ్వు పార్వతమ్మ పక్కన పర్వాలి, లక్ష్మీదేవి లాడలు వేయాలి, సరస్వతి చదువు నేర్పిన తిరగాలి. ఆ మాట చెప్పి ఆ పొలంగా తీసుకొని రా. చెప్పనవో తండ్లాడుతాంది. అయ్యో ఇచ్చా అనుకుంటే ఇక్కడ ఉండే నెలకు అవుతుందా? మరి పెన్నెంగి తట్ట తిరుగుతుంది. పోతాను పో. మరి గానాడు చూడు పార్వతమ్మ భద్రమండిదే నావా. బండగాడు నా పర్వతమ్మ పుట్టినది రావరా. నా మొదలు పడతాను నాకెత్తిన బాధ నీకు అంతే. నాకెందుకు ముసలుతానే నాకు బాధ పాడవాడు అన్నాడు చూడు పార్వతి వచ్చి ఎప్పుడు మంత్రించి మంత్రతలకు ఇచ్చినా ఎందుకు చెత్తరా నచ్చినవా చూతరా నచ్చినవా మంత్రించి మంత్రతలకే విద్య ఆ బిడ్డ చూడు గర్భాన చక్కని కొడుకు పుట్టే సమయాన పరమదే పోయాను మహారాజా పరమదే పోయాను మహారాజా వాళ్ళు పుట్టే తీరల్లానే తల్లి మూర్తి అప్పుడు ఆ పిల్లని తీసుకుంటూ మాత్రం అనగా తల్లి మొక్కన చేస్తే మరి తల్లికి మేలుకు వచ్చింది. అమ్మా ఆనాడు చూడు ఆ తల్లికి మేలుకొచ్చినప్పుడు ఒక్క మాట అన్నది, అమ్మా అమ్మా నా గర్భాన కొడుక నా గర్భాన బిడ్డనా బామల్లా నేను పట్టినాను నీ కొడుకు ఇక్కడ వెరిగేది లేదు, దేవలోకాన వెరిగేది ఉన్నది, నేను తీసుకొని పోతాను. నీ కొడుకు ఇక్కడ వెరిగేది లేదు, దేవుడు వెరిగేది అక్కలేసేది ఉన్నది, సరస్వతి చదువు చెప్పేది ఉన్నది, ఇక మాత్రం లక్ష్మీదేవి ఆడబోసేది ఉన్నది. నేను పోతాను. లక్ష్మీదేవి లాలలు పోతుంది, సరస్వతి చదువు ఏపుతుంది, పార్వతమ్మ పక్కన పడుతుంది. నీ కొడుకు ఇక్కడ బతుకని నీ కొడుకు దేవలోకముల 16 ఏళ్ళ వీరపుత్రుడు అయ్యేదాకా పెరుగుతాడమ్మా. మాసాలు మూసి సారే రకం పులిసేడు ఏది పుట్టాడంటే మరి ఏది కుళ్ళే రేగుల 12 మొక్కల్లా నా కొడుకు ప్రేమ నాకు బాగేరా కొడుకును అన్న కొడుకు నా చేతిలో పెరగడా కొడుకు ప్రేమ మాకి లేదా ప్రేమ మాకి లేదా నా కొడుకు ఆడంగా వరద కొడుకులు వేయాలి, ప్రముఖ బంగారి కొడుకులు వేయించాలనుకుంటారా ప్రముఖ బంగారి కొడుకులు అనుకున్నా
అమ్మ అని వస్తాడు పోతాను. ఆ కన్న తల్లి అమ్మ నా చేతిలో నోచుకోండి నా కొడుకు మాత్రం దేవులో విరినాక వీరపుత్రుడు ఆయన ఇంటికి వచ్చి అమ్మాని ఇస్తాడు. అప్పుడు ఒక మాట అనేది ఏమన్నా నా తల్లి అమ్మా మాణిక్యాల దేవ అమ్మా నా కొడుకు దేవలోకంలో పడుతుంది 16 ఏళ్ళ వీరపుత్రుడై నా ఇంటికి వచ్చి అంటాడు అమ్మ అని వెళ్తాడు. నేను అమ్మ అని వెళ్తే రారా అన్నాడు, పోరా అన్నాడు. ఏ పేరు పెట్టుకొని నా కొడుకు వేసుకుంటే అమ్మా పేరు పెట్టుకొని కొడుకున వేసుకుంటే కొడుకున వేసుకుంటే కొడుకును అన్నావా కొడుకు ప్రేమ బాగిలే నా రాని పాటలు దూర పాటలు నా కొడుకు బాగిలేవా కొడుకుని నేను తీసుకుపోతాను. మరి ఏ పేరు పిలవాలన్నావు? కొడుకు పేరన్న పెట్టువన్నావు. ఎందుకు అంటే అప్పుడు అమ్మ అని పిలిస్తే 16 ఏళ్ళ వీరపుత్రుడు అయినాక అమ్మ అని వచ్చినాక నేను ఏ పేరు పిలవాలి నా కొడుకు అన్నావు. కొడుకు పేరు పెడతాను ఈయన అమ్మా. మరి బంధకాల ఎడుబుట్టినాడే ఎడుబుట్టినాడు కొడుకు పేరు సరే బంధమారాజు 200 ఏళ్ళు బతుకుతాడే 200 ఏళ్ళు బతుకుతాడే తల్లి సంబరపడుతున్నామా ఇంకొక మాట చెప్పుతానే నలుగురు భార్యలు వేసుకుంటాడమ్మా నలుగురు కోడళ్ళు ఇంకా తమ్ముడ భర్త ఉండదమ్మా ఇంకా తమ్ముడ భర్త ఉండదమ్మా నలుగురు కోడళ్ళ కాడని 4 గంటలు ఉన్నాయి 22 గంటలు ఉన్నాయి తల్లి ఒక మాట అమ్మా చిరతారలు వచ్చింది కొడుకు స్థిరబంధరాలు 200 ఏళ్ళు బతుకుతారు 4 కొడుకులు 4 కోడళ్ళు వస్తారన్నప్పుడు తల్లి సంబరపడ్డ 4 కోడళ్ళ కాడ 4 గంటల కాడ 2 తల్లి గంట నీ కొడుకు ఏదన్నా అయితే నువ్వు ఉంటావు అన్నదే తల్లి 2 గంటల కాడ నా కొడుకు ఏదన్నా అయితే మీరు బతకలేదే నా కొడుకు చిరతారలు వచ్చింది చిరబంధరాజు నా కొడుకు చిరబంధి రాజుకే వందైతలే అవ్వ బతికి ఉండి ఎంతో కన్నా గల్లా ఎత్తినాడు ఉంచేరు అన్నవ నా కొడుకే అయితే నేను బతకలేదేమో నేను బతకలేను వారే నీరు పోసినోడే నారు పోసినోడే నీరు పోతాడు అంటే నీకేం బాధ లేదు. ఇక నేను పోతాను పిల్లగాన్ని ఎత్తుకొని దేవాలోకం ఎప్పుడు వచ్చినాను
అవు చిన్న భార్య నేత్రబాయి బిడ్డ మాణిక్యాల దేవిని అవు బంధకాలు ఎత్తే బంధకాల కొడుకు సాగు లక్ష్మీ కొడుకు ఇక్కడ 16 ఏళ్ళ వీరపుత్రుడు అయ్యాక మనం చదవాలి లక్ష్మీదేవి నువ్వు లాలలు పోయాలి పార్వతమ్మ పక్కలెత్తది అవు చిన్న సరస్సుదేమో చదువులు చెప్తుంది కాబట్టి ఈ పిల్లగానికి నువ్వు ఏం చేస్తావు లక్ష్మీదేవి నేను లాల వస్తా పాలిస్తా ఆ పాలు చేయకుండా నువ్వు లాలలు పాలిస్తే పిచ్చిపిచ్చోడు అవుతాడు అతనే పాలిస్తే పోయి ఆనాడు లక్ష్మీ చూడమ్మా దైవమా రామన్నారో లక్ష్మీదేవి చూడాలి దాని వల్ల వస్తుంది పొలగాని వేడిగా అంత బట్టలు వస్తాయి గదేనే దాని వల్ల కూడా నీళ్ళు తెచ్చిన దాని వల్ల రాముడు రామన్నారా చెక్కులు నక్కినా నీకెవరికైనా కన్నా రోపించిందానివా నీకెవరిక నాకెరిక లేవు పొలానికి తిండి బర్తుడే రాముడు రామన్నాడు లక్ష్మీదేవి ఎప్పుడు లాలను పోతాము కానాడ పార్వతమ్మ చూడవమ్మా అమ్మవారు భక్తులతో పాలు దాచుకున్న పిల్లగాన్ని దాస్తా అంటే పిల్లగాడు 1 నెల 2 నెలలు 3 నెలలు అంటారు అంటే మమ్మీ పోయింది అమ్మ పోయింది అమ్మమ్మ పోయింది మళ్ళా అయ్యో నీకు సింగరే చక్కర డబల్ లాక్ ఎందుకు పోతాను అట్ట కదా బంగారం చక్కెర అయ్యో పోయింది చక్కెర కన్వీనర్ పంటలు పర్వతం తెచ్చు పెద్దమ్మ తెచ్చు నీకంటే ఎక్కువ నాకే చిన్ని తలయ రానా
రావట్టు తీసుకున్నా రావట్టు పార్వతమ్మ పక్కన వచ్చింది పిల్లగాని చేసి పిల్లగాడు రాజులో పిల్లగాడు అసలు ఈ పిల్లగానికి చదువులు రావాలి సరస్వతమ్మ దగ్గర తీసుకపోవడం రావే చిరబంధరాజులు తీసుకొని ఆ తల్లి చూడు సరస్వతమ్మ లేటికైనా పొద్దు పోతులు రెండు పొద్దులే తీసుకొని పార్వతమ్మను లక్ష్మీదేవి అవ సరస్వతమ్మ వేది కట్టిను అయ్యో చెల్లె చెల్లె ఎందుకు అంటే పార్వతమ్మ ఈ పిల్లగాడు ఎవరో తెలుసా ఈ పిల్లగాడు ఎవరు ఎరువుల కాంబోజరాజు మాణిక్యాల దేవికి వరాను ఓడిగట్టిను వరపుత్రుని నా భర్త పరమేశ్వరు ఓడిగట్టి మా పిల్లగాడు 16 ఏళ్ళ వీరపుత్రుడు కానీ ఆ పిల్లగాడి చిరబంధరాదు 16 ఏళ్ళ వీరపుత్రుడు అయ్యేదాకా ఇక్కడ బతికేది ఉన్నది పార్వతమ్మ పక్కన లక్ష్మీదేవి సరస్వతమ్మ చదువునే పిల్లగానికి తక్షణమే రావాలి చెల్లెని మనకి ఇచ్చిల్లో రక్తం పోతుంది నా పెళ్లి ఏదో రాయరాజు 3 పరాలు ముట్టేసి లాక్తాను పలకేంద్రా పలకలే ఎందుకు పక్కన పలక పక్కన పెట్టుకుంటే పలికిపోయి ఎట్లా పలికిందిరా పిచ్చల పిచ్చలే నేనేమన్నా నీకే మంచిగా పలక బల్పమా తెలవడు తిన్నా మంచిది పలకలేదంటే పలికిచ్చింది బల్పం లేదంటే బల్పం ఇచ్చింది అదే పెన లేదంటే మేడం వస్తుంది అక్కనట మీ అక్కనట మీ అక్కను ఏదో పడి వాళ్ళ బాగెట్టు నేను కూడా కూర్చుంటా వాడుకుంటున్నా ముడి చెప్తా
కింద కిందే డబ్బాలు ఉంటాయి కింద డబ్బాలు ఉంటాయి తలక దిక్కున్నారా కూడా అల్లే మేడం అల్లను అని అంటే అన్నీ అంటావా అన్నానంతా పెట్టరా రాయిలో తలకట్టు దీర్ఘం కూడా కూడా ఏ మేడం మేడం తలకట్టు అన్నదురా మధ్యలో రాసుకోవారా ఒకరు ఎత్తనా రాసుకోవాలి తెలియదు రాస్తారు మేడం బుక్ చూసి రాసుకో బిడ్డ చెద్దే వస్తుంది ఏది రాదు ఇలా రాసుకో పిచ్చి మేడం జరిగింది నాకు సరస్వతి సరస్వతి నమోస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కొడుకునైనా బుద్ధిరాదు నాకు చదవస్తే రాదు అంటే నీకెక్క అక్కడి చెల్లి చదవరా అంటే నీకెక్క ఏంటి రోడ్ కూడా వచ్చినావురా ఎప్పుడు చదువుకుంటూ ఉన్నాడు లెక్క మిషన్ కట్టి ఇక్కడ ఉన్నదా అల్లరి శాంబాపురి పట్టణంలోన ఎరగొల్ల కాంబోజ మహారాజ్ రాజువే తను ఎరగొల్ల కాంబోజ మహారాజ్ ఆ ఊళ్ళకు జీవరాశులు వచ్చి పంటల పైర్లన్నీ ఖరాబ్ చేస్తాను కోతులు కొండెంగలు నక్కలు వచ్చి గుడేటి వచ్చి పంటల పైర్లన్నీ ఖరాబ్ చేస్తాను ఖరాబ్ చేస్తాక ఊళ్ళో ఉన్న మంది అందరూ ఏమన్నారు అరే ఈ పంటల పైర్లని ఖరాబ్ చేయవచ్చు కాంబోజ రాతోడు చెప్తామని ఊళ్ళో ఉన్న నిరుపేద ప్రజల పైర్లు చూడడం కాంబోజ రాజు వీటికై రామ 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 రామ
రాజా మేము ఎందుకో రాలేదు. పంటలు పైర్లు ఎత్తుకుంటే కోతులు కొండెంగలు నక్కలు జిరికలు వచ్చి పంటలు మొత్తం ఖరాబ్ చేస్తాయి. అడిగిపోయి వచ్చిన కళ్ళగడ్డ మొత్తం కళ్ళగడ్డ ఒక్కటి లేకుంటాయి. మొత్తం చేస్తారు కంకులు తీసుకొచ్చాయి ఇప్పుడే నక్కలు కంకి కంకి చంపుతాయి. అదే బిడ్డలారా మరి మనం యువరాజులన్నీ అడిపాలు మాత్రం కావాలంటే మీరు మాత్రం అనగా ఒక్కటి పట్టుకోవాలి. మీరు ఏంటో మీ దగ్గర ఉంటే ఇది ఏంటో డప్పులు ఉంటాయి. డప్పులు పట్టుకుంటా. మీరేంటో పెద్దమ్మలు మీ దగ్గర ఉండేది ఏంటి? డోలు. అది బాగా డోలు పట్టుకో. మరి తింటుంటదా తాగుతుంటదని మరి తాత సాయి పేరు మీద బాపమ్మ నరసవ్వ పేరు మీద తమ్ముడు మాత్రం తండ్రి మల్లయ్య పేరు మీద తమ్ముడు ముగిలయ్య పేరు మీద అక్క సాయవ్వ పేరు మీద మరి చిన్న బాబు భూమయ్య చిన్న భూమయ్య పేరు మీద మామ రామలింగం పేరు మీద మరి చిన్నబాబు చిన్న లక్ష్మయ్య పేరు మీద మరి వీరన్న తింటుంటదా తాగుతుంటదని మరి 101 రూపాయలు 101 రూపాయలు సుఖరాంతి సుఖల్లో కోరేరా సుఖలో ఏ సుఖాయినారా నీ తాత సాయిలో మల్లె నాడతారో నీ తాత సాయిలో సుఖరాంటి సుఖల్లో కోరేరా సుఖలో ఏ సుఖాయినారా నీ తాత సాయిలో మల్లె నాడతారో నీ తాత సాయిలో ఏరిగా బాపమ్మ ఏరగారాలే బాపమ్మ నరసవ్వ మనవాడ వీరదా వెళ్ళిపోతారా మళ్ళీ నడతారో మీరక్క సాయవా తమ్ముడ ఈరన్నారా అది పండు వచ్చేరా నీ ఇంటికి నేనొచ్చి నీకు రాకి వచ్చిరా తమ్ముడ ఈరన్నా మీ మామ రాయాలింగో మళ్ళీ నాడతారో అందరినీ వచ్చిన అడిగిలో వచ్చేనా చిన్నబాబు చిన్న ఏడిగా చిన్నబాబు కొడుక ఈరన్నా నేను వెళ్ళిపోతా పండుగానే రాదురా పంపాన రాదురా రూపాయి దానమమ్మ తింటుంటదా తాగుతుంటదా తండ్రి భూమయ్య పేరు కొడుకు రమేష్ తింటుంటదా తాగుతున్నాడు 51 రూపాయలు వెన్నెలో వెన్నెలా వెన్నెలా పోయిందో వెన్నెలో రామా వెన్నెలా 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 పోయిందో వెన్నెలో రామా వెన్నెలో వెన్నెలా వెన్నెలా పోయిందో వెన్నెలో రామా వెన్నెలా వెన్నెలా వెన్నెలా
ఉన్నా నీ వెళ్ళిపోతా ఉన్నా పక్కని వాదిన కొడక బాకి నీరేనారా నానము పొడిచినారా పండుగాన రావును పప్పన రావును నా కొడక రామేదు తమ్ముడు రావేసు అక్కారి నొగవా ఎదిగా మీ అక్క ఎడగారాడు మీ అక్కారి నొగవా ఏడాదికొక్కసారి రాగి పండు వచ్చే రాగి దుగట్టిరా రేపటే పండుగకు అందవత్తదారి నాతో వరుసవ తమ్మి ఊరేమో మరి నన్ను కాడు రమ్మన్నా కాడు రమ్మన్నా శివుడేమో చెట్టు పెడితే ఎముడు పోసిన పాయ తమ్ముడు ఎముడు ఎట్ట పోతే ఇట్లా ఉండగా గాలాడు చూడవమ్మా గాలాడు చూడు ఊళ్ళో ఉన్న మంది రాదు మాత్రం ఉన్న గట్టి రాజు వేటికి వచ్చాయ్యా మన పంటను పైన శివరాత్రులు పాడి చేస్తాయని కాంబోజ రాజు అడిగి పోదామని మాత్రం శివరాత్రి వారదంలో అని తప్పులు మాత్రం అనగా అత్యంత తప్పులు అన్ని పట్టుకొని పోయింది. అన్ని పట్టుకొని పోయి తప్పులు చేసుకుంటా అడవి పోయింది. అడవికి పోయి మాత్రం శివరాత్రులన్నీ వారగొట్టాను. శివరాత్రులన్నీ వారగొట్టే మరి బిడ్డలారా ఈ శివరాత్రులు మరీ మన ఇంటికి వచ్చే వరకు మన పంట చేసేది ఇక మనం పోదా పని కమ్మరుతాను. ఆనాడు భగవంతుడు అన్నాడు